హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కామదానం రోజు మా ఊర్లో మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కాముడు కేతమ్మ అనే దేవతామూర్తులను పిండితోని తయారు చేస్తారు. ఇట్లా తయారు చేసిన విగ్రహాలని పెళ్లి కాని ఆడపిల్లలు మంగళారతితో పట్టుకొని ఇంటింటికి వెళ్ళి కాముడాట ఆడతారు అన్నట్టు. సో ఇట్లానే మగవాళ్ళు కూడా జాజిర్ అనే ఆటను ఆడతారు. అండ్ లాస్ట్కి కామదహనం అంటే కాముని దహనం చేస్తారు. సో దీని బేస్ స్టోరీ ఏంటంటే, శివపార్వతుల కళ్యాణం జరగడం కోసం తపస్సులో ఉన్న శివునికి ఆటంకం కలిగించాలని శివునిపై కామబాణాన్ని వేస్తాడు అన్నట్టు. సో దానికి కోపం వచ్చిన శివుడు కాముడిని భస్మం చేస్తాడు. సో ఇదే కామదహనంగా మారింది. అండ్ కాముని పుణ్యం కూడా అంటారు. మనలో ఉన్న కామ క్రోధాలన్నింటినీ కాల్చివేసి మన జీవితాన్ని కలర్ఫుల్గా చేయడానికి హోలీ పండుగ అనేది జరుపుకుంటారు. అండ్ ఈ స్టోరీ బేస్తోనే మనము ఈ కాముని పుణ్యం, కామదహనం, హోలీ అనే పండుగని జరుపుకుంటాం. దీని తర్వాత వేములవాడలో శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది. సో మీరు కామదహనం, హోలీ పండుగ ఇది ఎట్లా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి.